ధరణి వచ్చింది, మా కష్టాలు ఎక్కువైనాయి, ధరణి తీసేస్తాం, కొత్త చట్టం తెస్తాం, దాని పేరే భూమాత, భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయం, పేరు చూడూరు ఎంత చక్కగా ఉంది, ఈ చక్కనైన చట్టంతో మీ అందరి కష్టాలు తీసేస్తామని చెప్పిండ్రు. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది. చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని హక్కిస్తాం, తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు చుట్టూ ఏడ ఖాళీ జాగుంది, ఏడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం, అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఇది ఒక కథ. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. కానీ అదొకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. 85 ఎకరాల బిలాదాకల భూమి ఎంత దూరం ఉంది? ఇది కోకాపేటకి కేసీఆర్ అమ్మిన 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమికి మా అంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది మాక్సిమం అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసు వాళ్ళకి ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద వేస్తే సచిన్ టెండూల్కర్ లేక 9-10 అని నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాజాబ్తా దగ్గరుండి చేపిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్, మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు, వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లాగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం.